హైదరాబాద్ ను వణికిస్తున్న కొత్త వైరస్. వేగంగా పెరుగుతున్న కేసులు, వందల సంఖ్యలో పెరుగుతున్న బాధితులు. ఈ వ్యాధికి మందే లేదు. ప్రజలకు జీహెచ్ఎంసీ ఇచ్చిన కీలక సూచనలు. హైదరాబాద్ ప్రజలను మరో కొత్త వైరస్ వణికిస్తోంది. అదే నోరో వైరస్. దీన్ని వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. అత్యంత వేగంగా వ్యాపించే నోరో వైరస్ హైదరాబాద్ నగరవాసులను భయపెడుతోంది. రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదవడం ఇప్పుడు నగరవాసులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై నగరవాసులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇది అంటువ్యాధి కావడంతో వేగంగా వ్యాపిస్తుందని, పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నివారించవచ్చని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. సో ఈ వైరస్ వ్యాప్తికి కారణం ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? దీని గురించిన పూర్తి సమాచారం నేను వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. మీ శిరీష కందుల. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరొక కొత్త వైరస్ భయపెడుతోంది. నేను ఆల్రెడీ చెప్పాను, అత్యంత వేగంగా వ్యాపించే నోరో వైరస్ ఇది. ఇప్పుడు హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా కేవలం పాత బస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఈ నోరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నోరో వైరస్ తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. అసలే వర్షాకాలం కావటం, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలతో పరిసరాలన్నీ దుర్గంధంగా మారడంతో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కొత్త వైరస్లు పుట్టుకొస్తుండగా ఇప్పుడు ఈ నోరో వైరస్ అందరినీ భయపెడుతోంది. ఇప్పుడు ఈ నోరో వైరస్ సోకడానికి కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. నోరో వైరస్ సోకటానికి కలుషిత నీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కలుషిత నీటితో పాటు నాణ్యత లేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా వైద్యులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ నోరో వైరస్ కేసులు హైదరాబాద్ లోని యాకత్పురా, మలక్పేట్, డబీర్పుర, పురాణి హవేలీ, మొగల్పురాతో పాటు పలు ప్రాంతాలలో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్లతో చికిత్సలు తీసుకుంటున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పాత బస్తీ ప్రాంతంలోనే వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది వ్యాధి కావడంతో ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. సో ఈ నోరో వైరస్ లో వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వానాకాలంలోనే ఈ వైరస్ సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు నోరో వైరస్ సోకిన వారిలో కనిపించే ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ వైరస్ సోకిన వారికి వాంతులు, విరోచనాలతో పాటు శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణీలు, కౌమార దశలో ఉన్న బాలికల్లో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్లను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవ్వడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఇది ఒక అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల్లో ఉన్నవారికి ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది 2 నుండి 3 రోజుల్లోనే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంకా కొంతమంది మాత్రం 2 నుండి 3 వారాల వరకు సమయం తీసుకుంటున్నారు. అది వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బేస్ చేసుకుని ఉంటుంది. నోరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైద్యులు సూచించిన మాత్రలు వాడడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 2 నుండి 3 రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవటం అనేది జరుగుతుంది. ఇదంతా బానే ఉంది. అసలు వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కదా ఆలోచిస్తున్నారు. చెప్తాను చూడండి. సో నోరో వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
జీహెచ్ఎంసీ సభ్యులు కూడా ఇదే సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కావడంతో ప్రజలంతా తరచుగా సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా వేడి నీళ్లను తాగడం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి ఆహారాన్ని, శుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను వేడి నీటిలో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గేంత వరకు దూరంగా ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మరీ చెప్తున్నాను, ఇది అంటువ్యాధి కాబట్టి ఎవరికైతే ఆ వ్యాధి సోకిన వ్యక్తి ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడం మాత్రమే మంచిది. ఇలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తే మీరు ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటారు. సో ఈ వ్యాధి సోకకుండా అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. మీలో ఎవరైనా హైదరాబాద్ లో ఉంటున్నా లేదా మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్ లో ఉంటున్నా కానీ వాళ్ళకి ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండాల్సిన సూచనల గురించి తెలియజేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయం గురించి, సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఉపయోగించాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, పిగ్ ఫార్మింగ్, ఇలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. సో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఒక కామెంట్ లో తెలియజేయండి. నేను దాని గురించి మరొక వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే వ్యవసాయం, వ్యాపారం, వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ లో అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకున్న ప్రతి డౌట్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.